తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ చూసినా గణేష్ ఉత్సవాల సందడే. వందలాది మంది భక్తులు నిత్యం క్యూలో నిలబడి గణేష్ విగ్రహం ముందు పూజలు చేసి ఆశీస్సులు పొందుతున్నారు. అందరూ భక్తి రసంలో మునిగిపోతుంటే ఆ గణేష్ మండపం దగ్గర ఒక్కసారిగా వెలువడిన వాసన చూసి భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అది భక్తి వాతావరణంలో ఉండాల్సిన సువాసన కాదు, పకోడీలు, లడ్డూలు వాసన అంతకన్నా కాదు. అరే, ఏం జరుగుతోంది ఇక్కడ అని అనిపించే ఒక షాకింగ్ వాసన. మొదట్లో అక్కడికి వెళ్లిన భక్తులు చాలా కంగారు పడ్డారు. ఇక్కడ పవిత్రమైన పండగ జరుగుతుంటే ఇలాంటి వాసన ఎందుకొస్తోందంటూ ఒకరినొకరు చూసుకున్నారు. కొంతసేపు వారంతా ఆందోళనలో ఉన్న తర్వాత అసలు విషయం బయటపడింది. అది తెలిసిన వెంటనే భక్తులు ఒక్కసారిగా ఆగ్రహంతో గట్టిగా అరిచారు. ఇదేంటి, గణేష్ పండుగ జరుగుతుంటే ఇలా చేయాలా అంటూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ప్రజలు వెంటనే పోలీసులను పిలిపించారు. పోలీసులు అక్కడికొచ్చి చూస్తే అసలు విషయం తెలిసి వారే ఆశ్చర్యపోయారు. వెంటనే సీఐ వరకు వచ్చి ఇలా చెయ్యొద్దు, దీనికి పర్మిషన్ లేదంటూ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కానీ అక్కడి వాళ్లు ఆ వార్నింగ్ ను పట్టించుకోలేదు. ఏమైనా చేస్తే చేసుకోండి, మేమాపం అన్నట్టే వ్యవహరించారు. దాంతో గణేష్ విగ్రహం దగ్గర పూజలు చేయాలనుకున్న భక్తులు పూజలు మానేసి బిగ్గరగా ఆందోళన మొదలుపెట్టారు. ఆ గందరగోళంతో అక్కడ చాలా టెన్షన్ నెలకొంది. చివరికి పోలీసులు కేసు నమోదు చేయక తప్పలేదు. కానీ ఇప్పుడు అసలు షాక్ ఏంటో తెలుసా? ఈ సంఘటన వెనుక ఎవరి పేరు వినిపిస్తుందో చెబితే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ కార్యక్రమం నిర్వహించిన వాళ్లు సామాన్యులు కాదు, ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు సహా మరో 20 మంది కలిసి ఈ ఈవెంట్ ని నిర్వహించారట. అది కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పేరుతో. గణేష్ మండపం దగ్గరే చికెన్ బిర్యానీ విందు పెట్టడం భక్తుల మనోభావాలను తీవ్రంగా కించపరిచిందని ప్రజలు మండిపోతున్నారు. ఎందుకంటే ఒక పవిత్రమైన హిందూ పండుగ జరుగుతున్న చోట, భక్తులు పూజలు చేసుకుంటున్న ప్రాంతంలో మాంసాహార విందు పెట్టడం సరైంది కాదని ప్రజలు అంటున్నారు. ఇది కేవలం ఒక ఆందోళన మాత్రమే కాదు, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. ఇక ఆగ్రహంతో కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ నేతలపై ముందేం చర్య తీసుకుంటారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరి ఈ వ్యవహారం రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉందేమో.